నమస్కారం మిత్రులారా, బెంగళూరులోని కాటేరమ్మ ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ ఆలయానికి సంబంధించిన కథ ఎంతో పురాతనమైనది. నేటికి వేలాది మంది భక్తులు కాటేరమ్మ తల్లిని గ్రామదేవతగా ఆరాధిస్తూ తమ కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. మరి ఈ ఆలయం వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం బెంగళూరు పరిసర ప్రాంతాలు అడవులతో నిండి ఉండేవని స్థానిక కథనాలు చెబుతున్నాయి. ఆ సమయంలో గ్రామ ప్రజలు అడవి మృగాలు, వ్యాధులు, అనేక కష్టాలతో బాధపడేవారు. అప్పుడు ఒక దివ్యశక్తి గ్రామాన్ని కాపాడేందుకు ప్రత్యక్షమైందని భక్తుల విశ్వాసం. ఆ దివ్యశక్తినే కాటేరమ్మ తల్లిగా పూజించడం ప్రారంభించారు. గ్రామంపై వచ్చిన ప్రమాదాలను తొలగించి ప్రజలకు ధైర్యం ఇచ్చిందని చెబుతారు. అప్పటి నుంచి కాటేరమ్మను రక్షక దేవతగా భావించడం ప్రారంభమైంది. కాలక్రమేణా చిన్న పుణ్యస్థలం అయిన ఆలయంగా మారింది. ప్రతి సంవత్సరం జరిగే జాతరల్లో వేలాది మంది భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేస్తారు. కొబ్బరికాయలు సమర్పించడం, నైవేద్యాలు అర్పించడం, మొక్కులు పెట్టుకోవడం వంటి ఆచారాలు నేటికి కొనసాగుతున్నాయి. కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగం వంటి కోరికలతో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. తమ మొక్కులు నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి కృతజ్ఞతలు చెబుతారు. ఈ ఆలయం బెంగళూరులోని స్థానిక ప్రజల ఆధ్యాత్మిక జీవితంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. పండుగల సమయంలో ఆలయం దీపాలతో, పూలతో ఎంతో అందంగా అలంకరించబడుతుంది. భక్తులు భక్తి గీతాలు పాడుతూ అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు క్యూలో నిలబడతారు. అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం ప్రతి ఒక్కరికి ప్రశాంతంగా కలిగిస్తుందని సందర్శకులు చెబుతుంటారు. కాటేరమ్మ తల్లి కథలో ముఖ్యమైన సందేశం ఏమిటంటే, భక్తి, విశ్వాసం, ధైర్యం మన జీవితంలో ఎంతో ముఖ్యమైనవి. కష్టకాలంలో దేవుడిపై నమ్మకం ఉంచి మంచిని ఆచరిస్తే జీవితం సాఫీగా సాగుతుందనే భావన ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఈ పవిత్రమైన కాటేరమ్మ ఆలయాన్ని మీరు ఎప్పుడైనా దర్శించారా? మీ అనుభవాన్ని కామెంట్లో తప్పకుండా పంచుకోండి. ఇలాంటి మరిన్ని పురాణాలు, ఆలయాల చరిత్రలు, ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.